స్లైస్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని లాంచ్ చేసింది. ఇది మీరు మీ ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారానే జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో స్పెషాలిటీస్ ఏంటి వేరే బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో మీ దగ్గర అమౌంట్ కనుక ఉండి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి అమౌంట్ని, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పైన 9% per annum వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. వేరే ఏ బ్యాంక్స్ కూడా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రొవైడ్ చేస్తలేదు. అవసరమైతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపేర్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళిపోయి. అండ్ ఇంకొక సూపర్ స్పెషాలిటీ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్కి డైలీ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 10 రూపాయలే ఉండనివ్వండి, 10 లక్షలే ఉండనివ్వండి, ఆ అమౌంట్కి ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ని నెక్స్ట్ డే మీ అకౌంట్కి యాడ్ చేస్తుంది. అదే ప్రెజెంట్ వేరే బ్యాంక్స్ ఎట్లా ఇస్తున్నాయనంటే మన సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నాయనుకోండి 3 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ క్యాలిక్యులేట్ చేసి ఎంతైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ మన అకౌంట్కి యాడ్ చేస్తున్నాయి. ఇందులో 1,00,000 రూపాయలు ఈరోజు మీ అకౌంట్లో ఉంటే ఆ 1,00,000 రూపాయలకి ఎంత వడ్డీ వస్తుందో ఆ వడ్డీని రేపే మనకు యాడ్ చేస్తుంది. అండ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్తో మనకు వడ్డీ అనేది యాడ్ అవుతుంది డైలీ అని అంటే ఆర్బీఐ రెపో రేట్ ఏదైతే ఉంటుందో ఆ రెపో రేట్ ప్రకారం మీకు ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. కంప్లీట్ 100% ఆర్బీఐ రెపో రేట్ ప్రకారం. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ అనేది 6.25% ఉంది కదా, 6.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేసి మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్కి డైలీ ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇందులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకొని మీరు రెగ్యులర్గా చేసే ట్రాన్సాక్షన్స్ని ఈ అకౌంట్ ద్వారా చేసుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ మీరు రోజు సూపర్ మార్కెట్కి వెళ్తారు, షాప్స్కి వెళ్తారు, సో ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు కదా, ఆ అమౌంట్ని ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లో నుంచి స్లైస్ యాప్లో నుంచి యూపీఐ చేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి మీకు 5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్, అంటే 5 లక్షల వరకు ప్రీ అప్రూవల్ లోన్ అనేది ఇస్తుంది. ఎలాంటి డాక్యుమెంటేషన్స్ అవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇట్లాంటివి ఏవి అవసరం లేకుండా 5 లక్షల వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అవసరం ఉన్నా కానీ ఆ లోన్ అనేది తీసుకోవచ్చు ఇందులో నుంచి. ఇట్లా ఈ అకౌంట్ జనాలకి మంచి బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, స్లైస్ అనేది జెన్యూనేనా అని చెప్పేసి. మీరు ఎట్లాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్లైస్ అనే కంపెనీ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో టైఅప్ పెట్టుకొని ఈ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే లాంచ్ చేసింది. ఎగ్జాంపుల్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా, మీకు తెలిసి ఉంటుంది. సో అట్లా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉంది. ఇది డిఐసిజిసి ఇన్షూర్డ్. డిఐసిజిసి ఇన్షూర్డ్ అంటే ఆర్బీఐ ఇన్షూర్డ్ ఎట్లయితే ఉంటుందో అట్లాగే. ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 5 లక్షల వరకు అమౌంట్ ఉన్నాయనుకోండి, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్యాంక్ కరప్ట్ అయినా కానీ 5 లక్షల వరకు డిఐసిజిసి అనేది మీ అమౌంట్ని మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది. మీ అకౌంట్లో ఎంత మనీ ఉంటే అంత మనీ 5 లక్షల లోపు మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని మీ మొబైల్ ద్వారానే ఎట్లా ఓపెన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయండి. మీరు స్లైస్ యాప్కి అయితే వెళ్ళిపోతారు. స్క్రీన్ పైన చూపిస్తారు చూడండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద రైట్ ఆరో ఉందా, రైట్ ఆరో పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అనేది అలౌ చేసేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఇన్స్టిట్యూట్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసి కూడా మీ మొబైల్లో ఉన్న మెయిల్ని, ఆల్రెడీ మెయిల్ లాగిన్ అయి ఉంటారు కదా, ఆ మెయిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అట్లా చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఇన్వైట్ కోడ్ దగ్గర ఆటోమేటిక్గా ఇన్వైట్ కోడ్ అనేది వచ్చేస్తుంది. సో కింద ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత పిన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోన్పేకి ఎట్లయితే పిన్ పెట్టుకుంటామో అట్లా 4 డిజిట్స్ పిన్ పెట్టుకోండి. మళ్ళీ కన్ఫర్మ్గా సెకండ్ టైం కూడా 4 డిజిట్స్ పిన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అమౌంట్ ఎంటర్ చేసే ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో హోమ్ ఐకాన్ ఉంది చూసిర్రా. సో జస్ట్ ఆ హోమ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అప్గ్రేడ్ టు బ్యాంకింగ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీకు కింద అప్గ్రేడ్ నవ్ అని వస్తుంది, అప్గ్రేడ్ నవ్ పైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, ఆ 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ చేసేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఆ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద రైట్ ఆరో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెరిఫై విత్ ఓటీపీ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి
వచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు డిజిలాకర్ పిన్ అయితే అడుగుద్ది. ఇప్పటివరకే మీకు డిజిలాకర్ పిన్ తెలిస్తే ఎంటర్ చేయండి, తెలియకపోతే జస్ట్ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఓటీపీ ఇచ్చారంటే మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు. ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత కేవైసీ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోద్ది. ఇక్కడ మీ ఆధార్ ప్రకారం అడ్రస్ అయితే చూపిస్తుంది. సో ఇదే అడ్రస్లో మీరు ఉంటున్నట్లయితే దీన్ని ఇక్కడ ఏం కదిలించాల్సిన అవసరం లేదు. ఆధార్లో ఉంటున్న అడ్రస్ వేరు, మేము వేరే దగ్గర ఉంటున్నామని కొంతమంది అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు అయితే కింద అప్డేట్ అని ఉందా, అప్డేట్ పైన క్లిక్ చేసి మీరు ప్రెజెంట్ ఉంటున్న కొత్త అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోండి. సో ఆధార్లో ఉన్న అడ్రస్లోనే మేము ఉంటున్నాం అనుకున్న వాళ్ళు దాన్ని టచ్ చేయకండి. జస్ట్ కింద యాడ్ నామినీ అని ఉందా, యాడ్ నామినీ పైన క్లిక్ చేసి మీరు ఎవరినైతే నామినీగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. వాళ్ళు మీకు ఏమవుతారో రిలేషన్ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ నామినీ ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చేయండి, పిన్ కోడ్, స్టేట్తో సహా. సో తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇందాక స్టెప్లో కింద రైట్ ఆరో ఉందా, రైట్ ఆరో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో కేవైసీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వీడియో కేవైసీలో మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు బ్యాంక్ ఏజెంట్, అండ్ మీ సెల్ఫీ తీసుకుంటాడు, అండ్ ఒక పేపర్ పైన లైవ్లో పెన్తో సిగ్నేచర్ అయితే పెట్టమంటాడు. సో అది చేసేసి వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసేస్తాడు. జస్ట్ ఇక్కడ బిగిన్ కాల్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి కెమెరా మైక్ పర్మిషన్ అడుగుద్ది, ఆ పర్మిషన్స్ అయితే అలౌ చేసేయండి. తర్వాత ఐఎమ్ రెడీ విత్ పాన్ కార్డ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే దగ్గర పెట్టుకోండి, ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, అండ్ కొంచెం వెళ్తురున్న బ్రైట్గా ఉన్న ప్లేస్లో అయితే ఉండండి. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమందికి వెంటనే అంటే ఒక 1 అవర్ లోపే మెయిల్ అయితే వస్తుంది మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అవునట్లు, కొంతమందికి 24 అవర్స్ అయితే పడుతుంది. సో ఇప్పుడు కూడా మెయిల్ చెక్ చేసుకోండి. వన్స్ మీ అకౌంట్ ఓపెన్ అయిందని మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీరు స్లైస్ యాప్లోకి వచ్చారనుకోండి, మీ సేవింగ్స్ అకౌంట్ అనేది అక్కడ చూపిస్తుంది. నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, సేవింగ్స్ అని చెప్పేసి మీ లాస్ట్ అకౌంట్ నెంబర్ డిజిట్స్ అండ్ బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది. మీరు ఎట్లాంటి డిపాజిట్ చేయలేరు కాబట్టి ఇందులో అమౌంట్ ఉండే కదా, సో 0 అని చూపిస్తుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో మీకు అకౌంట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, ఇందాక హోమ్ ఐకాన్ అని చెప్పిన కదా, హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సేవింగ్స్ అని ఉందా, సేవింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ కంప్లీట్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, సో ఇట్లాంటివన్నీ కూడా మీకు అక్కడ డీటెయిల్స్ షో అవుతాయి. అండ్ మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది యాక్టివేట్ అవుద్ది, ఆన్లైన్లో ఏటీఎం కార్డ్ వస్తుంది వెంటనే అని చెప్పిన కదా. సో కార్డు పైన క్లిక్ చేశారంటే సెకండ్ ఆప్షన్ మీకు అక్కడ మీ డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డు నంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి అవన్నీ కూడా చూపిస్తాయి. అండ్ తర్వాత మీ యూపీఐ ఐడి కూడా చూపిస్తుంది. మీ పాస్బుక్ అంటే పాస్బుక్ని, స్టేట్మెంట్ని చూసుకోవాలన్నా కానీ ఫ్యూచర్లో మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ట్రాన్సాక్షన్ చేశారు అవన్నీ కూడా ఈ పాస్బుక్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఫిజికల్ ఏటీఎం కార్డ్ అంటే పోస్ట్లో వచ్చే ఏటీఎం కార్డ్ అండ్ చెక్ బుక్ కావాలి అని అంటే మీరు వీళ్ళకి కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి మాకు ఏటీఎం కార్డ్ కావాలి, చెక్ బుక్ కావాలని చెప్పి అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏటీఎం కార్డుకి ఏమైనా ఛార్జెస్ ఉంటాయా అని చెప్పి కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా ఏటీఎం కార్డుకి ఛార్జెస్ ఇస్తాయి. అండ్ ఇన్ కేస్ ఈ బ్యాంక్ అకౌంట్ని మీరు ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటీఎంలో కానీ కనెక్ట్ చేసుకొని వాడుకోవాలనుకున్నారు అనుకోండి వేరే బ్యాంక్ అకౌంట్స్ లాగా, సో మీరు ఫోన్పేలో యాజ్ యూజువల్గా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బ్యాంక్ సెర్చ్ చేసే దగ్గర స్లైస్ అని సెర్చ్ చేయకండి, నార్త్ ఈస్ట్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు బ్యాంక్ అనేది చూపిస్తుంది, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని. దానిపైన క్లిక్ చేశారంటే మీ అకౌంట్ అనేది ఫెచ్ అయిపోద్ది. మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుద్ది. డెబిట్ కార్డ్ డీటెయిల్స్ స్లైస్ యాప్లో వచ్చినాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేసారంటే మీకు ఈ అకౌంట్ అనేది ఫోన్పే కూడా లింక్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు స్లైస్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో వేరే బ్యాంక్లో కూడా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, కాకపోతే ఇనిషియల్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. అంటే అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు 5,000 కానీ 10,000 కానీ డిపాజిట్ చేయడం అట్లాంటివి ఉన్నాయి. ఇందులో ఎలాంటి డిపాజిట్ లేదు కాబట్టి సో మీరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఫ్యూచర్లో వీళ్ళు కూడా డిపాజిట్ పెట్టవచ్చు. ప్రస్తుతం డిపాజిట్ లేదు కాబట్టి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. జస్ట్ దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతే ఫాలో అయిపోండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.